కన్యా రాశి వారికి 21, 22, 23 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ రాశి వారికి దైవానుగ్రహంతో డబ్బు రాబోతుంది. మీ యొక్క కష్టాలు కూడా తీరబోతున్నాయి. మీకు అన్నీ కూడా ఇక మంచి రోజులు అని చెప్పవచ్చు. అలానే కాకుండా ఈ శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీకు అంతా కూడా విజయప్రదంగా ఉండబోతుంది అనమాట. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి కన్యా రాశి వారండి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి అండి ఎప్పుడు కూడా అంటే కొన్ని రకాలుగా కష్టాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి అస్సలు బాగుండదు అనమాట. ఏంటో మా తలరాత ఎప్పుడు ఇలానే ఉంటుందని కొంతమంది ఇబ్బంది పడిపోతుంటారు కదండి. అలాంటి వారు ఏంటంటే గుర్తుపెట్టుకుని దైవారాధన చేస్తూ ఉండండి. నార్మల్గా కన్యా రాశి వారికి దైవభక్తి అంటే చాలా ఇష్టం అనమాట. దైవభక్తితో మనం ముందుకు వెళ్తూ ఉంటాము లైఫ్లో. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దైవారాధన చేయండి. కొంతమంది దేవుడిని నమ్మరండి. నమ్మక వీరేంటంటే కొంచెం దేవుని ఆరాధించకపోవడం అలాంటివి చేస్తుంటారు. కన్యా రాశి వారు చూసుకున్నట్లయితే దైవారాధన చేయటం వల్ల దూసుకు వెళ్ళే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దైవారాధన చేయండి, అద్భుతమైన ఫలితం పొందండి. ఒక రకంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారండి బంధువర్గం ఎక్కువగా ఉంటుంది. బంధువులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా స్నేహితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెల్ప్ చేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. స్వార్థపరులు కాదండి కన్యా రాశి వారు. ఒక రకంగా చెప్పుకుంటే మంచి మనసును కలిగి ఉంటారనమాట. ఎప్పుడూ హెల్పింగ్ నేచర్తోనే ఉంటారు, హెల్ప్ చేస్తూనే ఉంటారు. వీరితో ఎంత అవుతుందో అంత హెల్ప్తో వీరు లీనమై ఉంటారని చెప్పవచ్చు. అలాగే కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే కుళ్ళు కుతంత్రాలు, ఒకరు పాడైపోతే చూడడం ఇలాంటివి అస్సలు నచ్చవు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని అనుకునే రకం వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి వారు తొందరగా ఎమోషనల్ అవుతారు. ప్రతి చిన్నదానికి ఏడుస్తారనమాట. ఇది ఒక్కటి వీడి పాయింట్ అని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి అనుమానం ఎక్కువగా ఉంటుంది. కానీ అనుమానాన్ని కప్పిపుచ్చుకుంటారు. బయటపడకుండా అనుమానాన్ని వీరు కాపాడుకుంటూ ఉంటారు. ఏదైనా సరే అండి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఏ పని చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించిన తర్వాత ఆ పనిని మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది అనమాట. నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. నరదిష్టి వల్ల ఇబ్బంది పడిపోతుంటారు. అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. అలానే కాకుండా పనుల ఆటంకాలు కూడా తెచ్చుకుంటారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కన్యా రాశి వారు నరదిష్టి పోవాలంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. వీరు ఇలా ఏంటంటే నల్ల జీడి గింజలు ఉంటాయి కదండి, మీ అందరికీ తెలిసిందే కదా. జీడి గింజలు దిష్టిపరంగా ఉపయోగిస్తూ ఉంటాం. మన పెద్దవారు కూడా జీడి గింజలతో దిష్టి తీస్తూ ఉంటారు. మీకు ఒకవేళ వీలుంది జీడి గింజలు దొరుకుతాయి అంటే 5 జీడి గింజలు తీసుకొని 4 సార్లు తల చుట్టూ తిప్పండి. అలా తిప్పిన తర్వాత మీరేంటంటే ఆ జీడి గింజల్ని 3 దారులు కలిసే చోట పడేయండి. వాటిని కాల్చకూడదు. కేవలం జీడి గింజలు తల చుట్టూ తిప్పి ఆ తర్వాత 3 దారి కలిసే చోట వేస్తే మీ నరదిష్టి అనేది ఎంతో కొంత పోతుంది. అంతా పోతుందని చెప్పలేం, కానీ నరదిష్టి నుంచి విముక్తి కల్పిస్తుంది. కన్యా రాశి వారండి మీ యొక్క బంధువర్గం ఎవరైనా కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, అలానే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన పర్సన్స్ ఉంటారు కదా, అలాంటి వారు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు, ఇబ్బందుల పాలవుతారు. పర్సనల్ విషయాలు ఏంటంటే కనుక అందరికి తెలిసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే పర్సనల్గా పెడతారు, కొంతమంది ఆ పర్సనల్ విషయాలు పబ్లిక్గా పెట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. బంధువర్గంలో అంటే కొంతమంది నమ్మి మీ విషయాలను షేర్ చేస్తారు, కానీ మీకు తెలియకుండా ఆ విషయాలన్నీ బట్టబయలు చేస్తాడు. అలాంటప్పుడు మీరు ఇంత నమ్మం కదా, ఇంత నమ్మి వీరికి మా విషయాలు చెప్పి మాకు నమ్మక ద్రోహం చేశారని బాధపడతారు. ఏ విషయంలో కూడా చెప్పకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు, మంచి ప్రతిభను కలిగి ఉంటారు. ప్రతిదీ కూడా క్రమబద్ధకంగా చేస్తారు, క్రమశిక్షణగా ఉంటాడు. అలా చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిదీ కూడా నీట్నెస్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటాం, ఒంటిని కూడా అంతే అలంకరించుకుంటారు. నీట్నెస్కి మారుపేరు కన్యా అని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా అందరూ బాగుండాలని కోరుకునేవారు కన్యా రాశి వారు ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఆలోచన చాలా పెద్దగా చేస్తూ ఉంటారనమాట. అంటే ఏదైనా సరే అండి చాలా పెద్దగా ఆలోచిస్తుంటారు. రోజుగా ఆలోచించిన తర్వాత పని ప్రారంభించడం మొదలుపెట్టడం, అలాగే మొదలుపెడితే కనుక ఏ పనైనా సరే ఇప్పుడు దాంట్లో దిగటం అలాంటివి చేస్తూ ఉంటారు. ఒక్కసారి అసలు ఆపరండి, ఇక దాన్ని కంటిన్యూ చేస్తుంటారు.
పది పది ఇస్తుంటారు ఒక్కసారి. కన్యా రాశి వారికి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి, నా దృష్టి నుంచి కొంచెం కాపాడుకోండి. అలానే కాకుండా మీరు కొంచెం రెడీ అయినా కానీ కొంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేకపోవడం, కుళ్ళు కుతంత్రాలు జరపడం, అలానే కాకుండా మీ యొక్క జీవితంపై ఎక్కువగా ఏడవడం జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ప్రభావం ఏమవుతుందో తెలుసా? లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. లేనిపోని సమస్యలు మీకు మీరే క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అందుకే ఏంటంటే మీకు దగ్గర ఉన్నా లేకున్నా ఉంటే మంచిది. ముఖ్యంగా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. మిగతా అంతా బాగానే ఉంటుంది. కన్యా రాశి వారికి 21 నుంచి 23 వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏ దైవానుగ్రహం రాబోతుందని తెలుసుకుందాం. కన్యా రాశి వారికి 21 అండి బ్రహ్మాండమైన ఫలితాలండి. కన్యా రాశి వారు జాబ్ సర్చ్లు ఉన్నారు, అలాంటివి ఇంటర్వ్యూలో ఫాలో అయ్యి జాబ్ కొట్టే అవకాశం ఉండే. ఇప్పుడు చిన్న ఉద్యోగం అయితే మీకు సంబంధించిన ఉద్యోగం, మీరు ఏదైతే చేయాలనుకుంటున్న ఆ ఉద్యోగం పొందే అవకాశం అయితే క్లుప్తంగా కనబడుతుంది. కన్యా రాశి 21వ తేదీ మంగళవారం కదా, బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. యాక్టివ్నెస్ అనేది పనులని చేసుకోగలుగుతారు. అలానే కాకుండా పెండింగ్లో ఉన్న పనులని కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలకు మంచి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చూసుకోండి. భర్త అరిచారనుకోండి, మీరు అరిచారనుకోండి, భర్త గమ్మిన అయిపోతే సరిపోతుంది కదా. అలా అయితే మీ బంధం బొరపడే అవకాశం ఉంటుంది. నువ్వెంత నేనెంత అంటే తగాదాలు వస్తే అది వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల పరంగా చాలా ఖచ్చితంగా పాటించాలి. సాఫ్ట్వేర్లకు బాగుంటుంది. విద్యా రంగంలో బాగుంటుంది. విద్యలో రాణించే బాగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఏదైనా సరే బాగా ఫాస్ట్గా చేసావంటే కనిపిస్తుంది అనమాట. కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అలానే కాకుండా నడిచిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదృష్టం వరించబోతుంది. ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రాబోతుంది. మీరు బాగా శ్రమిస్తారండి, బాగా కష్టపడతారు. కష్టం కోసం అనే పుట్టుతారు. 21 తేదీన బాగానే ఉంటుంది. 22 తేదీన బాగానే ఉంటుంది. బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది కనిపించడం లేదు. వ్యాపార పరంగా మంచి లాభదాయకంగా చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగాల వారికి కూడా ఊహించనంత లాభాలు అయితే ఉంటుంటాయి. మంచి రంగాలలో అంటే ఉన్నతంగా మీరు స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలతో పాటు ఇతర రంగాల వారికి కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే కన్యా రాశి పరంగా చూసుకున్నట్లయితే ఏంటంటే కన్యా రాశి వారికి 23వ తేదీ అనుకూలించే సమయం, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. కాబట్టి వీలుంటే దైవారాధన చేయండి. ఇష్టమైన దేవుడు, మీరు ఇష్టపడే దైవం కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, వారికి ఒక రోజులో దీపారాధన చేయడం, మీ చేతుల ద్వారా దానం చేయటం ఇంకా మంచి ఫలితం అయితే పొందే అవకాశం ఉంటుంది. ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే దేవుడి అనుగ్రహం ఉంది. వాళ్ళకెందుకు చెప్తలేడు, దేవుని నమ్మరు కదా. అవన్నీ కూడా మనకు మంటలు, మిగతా అంతా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది కనిపించటం లేదు. చాలా చక్కగా ఉండబోతుంది. ప్రతిదీ కూడా ఎదురుగా క్రమబద్ధకంగా చేయబోతుంది. సక్సెస్ అవ్వబోతుంది. అలాగే పెండింగ్ అన్నది ఇతర సహకారాలు తీసుకొని పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా 3 వర్షాలు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు తెరుస్తాయి. లాభం కలుగుతుంది. సుఖమైన జీవితాన్ని అవకాశం అంటే ఇబ్బందుల నుంచి దారుల వల్ల లాభం కలుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఏంటంటే చాలా వరకు కూడా మీకు మంచి స్థితికి తీసుకెళ్తాయి అన్నమాట. మంచి స్థితిగతికి తీసుకెళ్లే అవకాశం కూడా ఇంట్లో క్లుప్తంగా కనబడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఎవరిని కూడా అధికంగా నమ్మకూడదు. మంచి పరిచయాలను అంటే అందరితో కూడా ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. ప్రతిదీ ఒక్కతోడు కూడా కోపగించుకోకుండా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు. కన్యా రాశి వారు చూస్తే మాత్రం నలుగురు అబ్బా ఎంత బాగున్నారు అన్నట్టుగా వీరి మాట తీరు ఉండవచ్చు. వీరు ఉండే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, అన్నీ కూడా అందరికీ నచ్చుతాయి. అలానే కాకుండా కన్యా రాశి వారు చూస్తే చాలా కుళ్ళు కుతంత్రాలు అలానే కాకుండా వీళ్ళ లైఫ్లో ఎదగకూడదు, చాలా వరకు కూడా కింది స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ భగవంతుడు ఏంటంటే వారిని కింది స్థాయిలో ఉంచి కన్యా రాశి వారిని ఎప్పుడు పై స్థాయిలో ఉంచుతాడు. జీవితంలో అన్ని అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు.
పెద్దగా కష్టాలు పట్టించుకోకూడదు. కన్యా రాశి వారు మాత్రం బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించడం లేదు. డబ్బు వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.